డస్ట్ ఎలర్జీ మనం ఇప్పుడు తీసుకునే సబ్జెక్టు. ఈ డస్ట్ ఎలర్జీ అనేది క్రిమి ద్వారా సంక్రమిస్తుంది. ఈ క్రిమి మనకి ఎలా వస్తుంది? పబ్లిక్ ప్లేసెస్‌లో కొంతమంది తుమ్ముకుంటుంటారు, చీదుకుంటుంటారు, దగ్గుకుంటుంటారు. అటువంటి సందర్భంలో మనకి వెట్ట వెదరు తడి వాతావరణం ముక్కులో ఉన్నప్పుడు ఆ క్రిమి మనకు సంక్రమించి తద్వారా అది డెవలప్ అవుతుంది. అంటే వృద్ధి చెందుతుంది. ఆ ముక్కులోనే స్థిరపడి వృద్ధి చెంది మనకి ఏదన్నా చల్లటి గాలిలో గాని, చల్లటి వాతావరణంలో తిరుగుతున్నప్పుడు ఘాటు వాతావరణం అంటే పెర్ఫ్యూమ్స్ కానీ, ఏదన్నా దుమ్ము, ధూళి పొగ లాంటివి వచ్చినప్పుడు, లేకపోతే స్మోకింగ్ లాంటివి పొగ వచ్చినప్పుడు మనకి తుమ్ములు స్టార్ట్ అవుతాయి. ఈ తుమ్ములు ఈ ముక్కులో ఉన్న ఈ క్రిమి ద్వారా మనకి పడని వాతావరణంకి మన శరీరం వెళుతుంది. వీటికి మెయిన్ ఏంటంటే మనం చేయవలసింది ఈ ఆహార నియమాలు పాటించాలి. ఆహార నియమాలంటే మనకి జలుబు చేసే ఆహార పదార్థాలు ఉదాహరణకి ఈ దోసకాయ, సొరకాయ తిన్నప్పుడు మన శరీరంలో నీటి శాతం, కఫ శాతం వృద్ధి చెందుతుంది. అలాగే బెండకాయ, దొండకాయ, టమాటా, చింతపండు, మామిడికాయ పచ్చళ్ళు ఇలాంటి కొన్ని ఆహార పదార్థాలు, స్వీట్లు, వెన్న, నెయ్యి, తీపి వస్తువులు, కొన్ని రకాల బేకరీ ఐటెమ్స్ ఇవి తిన్నప్పుడు మన శరీరంలో కఫ వృద్ధి చెంది ఈ యొక్క ఫ్లమ్ డెవలప్ అయ్యి మనకి ఈ తుమ్ములు ముక్కు ద్వారా, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా కూడా కొంతమందికి ఈ యొక్క కఫము బయటకు వస్తుంటుంది. సరే, ఈ డస్ట్ అలర్జీకి మెయిన్ రీజన్ మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా! ఈ డస్ట్ అలర్జీని అశ్రద్ధ చేయటం వల్ల జరిగేది ఏంటంటే, ఇది సెకండరీ స్టేజ్ ఇసినోఫిలియా అంటే పిల్లి కూతలతో కూడుకున్న ఆయాసము, దగ్గు ఆ స్థితికి వెళుతుంది. ఈ పిల్లి కూతలు, దగ్గు, ఆయాసం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే, డస్ట్ అలర్జీని మనము ఏదో తుమ్ములు, జలుబొస్తుంది, దగ్గొస్తుంది, ఆయాసం వస్తుంది కదా అని మనం అశ్రద్ధ చేయటం వల్ల ఇది ఏళ్ల తరబడి, అనేక సంవత్సరాల తరబడి అశ్రద్ధ చేయటం వల్ల ఇస్నోఫిలిగా మారుతుంది. అంటే ముక్కులో ఉన్న ఈ క్రిమి అక్కడి నుంచి వృద్ధి చెంది పల్మనరీ ట్యూబ్ ఊపిరితిత్తుల యొక్క ట్యూబ్ ద్వారా, పైపు ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ డెవలప్ అయ్యి పిల్లి కూతల్లాగా స్టార్ట్ అవుతుంది. ఈ పిల్లి కూతలు ఎందుకు వస్తాయంటే, మనం తీసుకునే గాలి అంటే మనకు సరిపడా ఆక్సిజన్ అందక ఈ పిల్లి కూతలనేవి మనకి విపరీతంగా బయటికి వినపడుతుంటాయి. ఉదాహరణకి మన ఊపిరితిత్తుల్లో కొన్ని గదులుంటాయి. ఆ గదులు కఫంతో నిండికిపోయి కఫము బయటకు రాక మనం తీసుకునే గాలి ఈ కఫం ద్వారా సరిపడక ఆ సందర్భంలో పిల్లి కూతలు మరియు ఈ దగ్గు, ఆయాసం వస్తుంటుంది. ఇలాగా కొన్ని సంవత్సరాలు అశ్రద్ధ చేయటం వలన ఇది బ్రాంకైటిస్. ఈ బ్రాంకైటిస్ ముదిరి బ్రాంకియల్ ఆస్తమాగా ప్రారంభమవుతుంది. దీనికి చల్లటి గాలి, చల్లటి వాతావరణం, వర్షాకాలం, శీతాకాలం అలాగే కూల్ వెదర్‌లో తిరిగినప్పుడు మన ఊపిరితిత్తులకి ఈ చల్లటి గాలి తగిలి తద్వారా ఊపిరితిత్తులో రియాక్షన్ స్టార్టింగ్ ఏంటంటే, ఈ గాలి వలన ఈ ఊపిరితిత్తులో ఉన్న కఫం మనకి అడ్డగించి ఊపిరి అందక ఒక్కొక్కసారి ప్రాణాపాయ స్థితికి మనిషి వెళ్తాడు. కాబట్టి ఆహార నియమాలు పాటించుకుంటూ ఈ యొక్క ఆస్తమా స్టేజ్‌లో ఉన్న ఈ అలర్జీని అంటే డస్ట్ అలర్జీ, నెక్స్ట్ ఇస్నోఫిలియా, బ్రాంకైటిస్, నెక్స్ట్ ఆస్తమా స్టేజ్. ఈ స్టేజ్ నుండి ప్రాణాపాయ పరిస్థితి నుంచి మనం జాగ్రత్త పడాలి.